रामचन्द्राय जनकराज मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమునందు 58వ సర్గము యథాతథ అనువాదము. వశిష్ఠుని పుత్రుల శాప కారణంగా త్రిశంకువు చండాలత్వమును పొందుట. పిమ్మట అతడు విశ్వామిత్రుని చేరి మొరబెట్టుకొనుట. త్రిశంకుని వచనములు విన్న పిమ్మట వశిష్ఠ మహర్షి పుత్రులు 100 మిక్కిలి కోపగించిన వారై రాజుతో పలుకుతున్నాడు. ఓ దుర్బుద్ధి! సత్యవ్రతుడైనటువంటి వశిష్ఠుడు నిరాకరింపగా ఆయన మాటను పెడచివిన పెట్టి ఆయన పుత్రులమైనటువంటి మమ్ము ఎలా ఆశ్రయించావు? ఇక్ష్వాకు వంశ ప్రభువులందరికీ పురోహితుడైనటువంటి వశిష్ఠుడే పరమ గురువు. సత్యవాది అయినటువంటి ఆ మహర్షి వచనం అతిక్రమింపరానిది. పరమ పూజ్యుడైన ఆ మహర్షి నీవు సశరీరంగా దివికి ఏగటం అసాధ్యం అని పలికాడు గదా. అట్టి యజ్ఞమును నీచేత మేము ఎలా జరిపిస్తాం? ఓ రాజా, నీవు మూర్ఘుడవు. ఇక నీవు నీ నగరానికి వెళ్ళవచ్చు. పూజ్యుడగు వశిష్ఠుడు ముల్లోకాలలో ఎవని చేతనైనా సరే యజ్ఞము చేయింప సమర్థుడు. ఆయన మాటను కాదని మేము నీ చేత యజ్ఞాన్ని జరిపించి ఆయనను ఎలా అవమానిస్తాం? క్రోధావేశముతో పలికినటువంటి వారి మాటలు విని ఆ రాజు మరల వారితో అంటున్నాడు, గురువైన వశిష్ఠుడును అట్లే ఆ గురువుగారి పుత్రుడైనటువంటి మీరు నన్ను తిరస్కరించారు. ఓ తపోధనులారా, మీకు శుభమగునుగాక. నేను వేరొక దారి చూసుకుంటాను. సాక్షాత్తు బ్రహ్మపుత్రుడును కులగురువు అయిన వశిష్ఠుని మాటను త్రోసిపుచ్చుటయే కాక ఆ రాజు దురహంకార పూరితుడై ఇతరులను ఆశ్రయించదను అని పలికిన మాటలను విని ఆ మహర్షి పుత్రులు మిక్కిలి క్రుద్ధులై, ఓరీ, నీవు చండాలత్వమును పొందెదవుగాక అని అతనిని శపించారు. తత్ అనంతరం ఆ మహాత్ములు తమ ఆశ్రమానికి చేరుకున్నారు. ఋషిపుత్రులు పలికినటువంటి ఘోర శాపవచనములు విని మిక్కిలి ఖిన్నుడై ఆ త్రిశంకు ప్రభు తన నగరమునకు చేరి ఇలా చింతిస్తూ ఉన్నాడు. ఆ రాత్రి గడిచినంతని రాజు చండాల రూపాన్ని పొందాడు. అతడు ధరించినటువంటి పీతాంబరం నల్లని రంగుగా మారింది. అతని శరీరం కూడా నల్లదై తేజోవిహీనమైంది. కరుకుదనాన్ని పొందింది. కేశములు కురుచవయ్యాయి. అతడు శ్మశానమందలి మాలలను బూడిదను దాల్చి ఉన్నాడు. అతని ఆభరణములన్నీ ఇనపవిగా మారినాయి. చండాల రూపము పొందినటువంటి ఆ రాజును చూచి మంత్రులందరూ భయపడి పరిగెత్తడం మొదలుపెట్టారు. పురజనులు భీతితో వారూ పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆ త్రిశంకుడు ఒంటరివాడై రాత్రింబవళ్ళు దుఃఖంతో కుమిలిపోతున్నటువంటి అతని యొక్క మనస్సు ఆవేదన ఎవరికి చెప్పుకుండేది? ధైర్యం వహించాడు. తపోధనుడు వశిష్ఠుని ఎడ వైరిభావము కలిగినటువంటి వాడైన విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళాడు. వశిష్ఠ పుత్రుల యొక్క శాపము వలన ఇహపర సుఖములకు దూరమై చండాల రూపంలో ఉన్నటువంటి ఆ త్రిశంకుని చూచి విశ్వామిత్రముని అతనిపై జాలిపడ్డాడు. మిక్కిలి ధార్మికుడు, మహా తేజస్వి అయినటువంటి ఆ ముని భయంకర రూపంలో ఉన్నటువంటి ఆ రాజును చూచి కనికరము చూపి నీకు శుభమగుగాక అన్నట్లుగా ఈ విధంగా పలుకుతున్నాడు. ఓ రాజా,
నీకు వచ్చినటువంటి కష్టమేమిటి? నువ్వు వచ్చినటువంటి పని ఏమిటి? ఓ అయోధ్యాపతి, ఎవరి శాపము వలన నీకు ఈ చండాలత్వం దాపురించింది? పెద్దలతో మాట్లాడుటలో కుశలుడైనటువంటి ఆ రాజు మహర్షి మాటలు విని అంజలి ఘటించి తనకు చండాలత్వం ప్రాప్తించడానికి కారణమైనటువంటి శాపాన్ని గూర్చి వాక్చాతుర్యము కలిగినటువంటి విశ్వామిత్రునితో తెలియచేయటం జరిగింది. విశ్వామిత్రుడు అంటున్నాడు, సశరీర స్వర్గ ప్రాప్తి కలగవలననేటువంటి కోరికతో ఉన్నటువంటి నీవు నా కడకు విచ్చేశావు. చెప్పు, ఏం జరిగిందో? విశ్వామిత్రుడు పలికాడు. అప్పుడు రాజు అంటున్నాడు, స్వామి, సశరీర స్వర్గప్రాప్తి కలగవలను అనేటువంటి నా కోరికను గురువైనటువంటి వశిష్ఠుడు ఆయన కుమారులు తిరస్కరించారు. ఆ కోరిక నెరవేరలేదు సరిగదా, దానికి తోడు గురుపుత్రుల యొక్క శాప కారణంగా నాకు ఈ చండాల రూపం ప్రాప్తించింది. ఓ సౌమ్యుడా, ఈ శరీరంతో స్వర్గమును పొందవలననేటువంటి వాంఛతో 100 యజ్ఞాలను ఆచరించాను. ఆ యజ్ఞ ఫలం కూడా నాకు దక్కలేదు. ఓ మహాత్మా, నా క్షత్రియ ధర్మముపై ఆనా, ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇంతవరకు నేను ఎన్నడూ కూడా అసత్యాన్ని పలికి ఎరుగను. ఇంతకుముందు పలకబోను, ఇక నుంచి నేను పలుకను. ఇంతకుముందు పలుకలేదు అసత్యం, ఇప్పుడు నేను పలుకను. రాబోయేటువంటి కాలంలో కూడా నేను పలుకబోను. అనేక విధములైనటువంటి యజ్ఞములను ఆచరించాను. ప్రజలను ధర్మమును ఆచరించి పరిపాలించాను. గురువులను, మహాత్ములను, నా సద్గుణములకును సదాచారములకును వారందరూ కూడా ఎంతో సంతసించారు. ఓ మునీశ్వర, ధర్మ మార్గమున సంచరించేటువంటి నేను యజ్ఞము చేయ సంకల్పించాను. అందులకు వారు సుముఖత చూపలేదు. దీనిని బట్టి చూస్తే ఈశ్వరేచ్ఛయే తిరుగులేనిది. దాని ముందు పురుష ప్రయత్నం తలవంచవలసిందే. సమస్తము దైవాధీనమే. ఇహపర సుఖములన్నిటికీ దైవమే శరణ్యం అని తెలియబడుతున్నది. నేను మిక్కిలి ఆర్తుడను, దురదృష్టవంతుడను. నాకు దైవం అనుకూలమయ్యేటువంటి విధంగా మీరే చెయ్యాలి. దానికి మీరే సమర్థులు. మీకు పుణ్యముంటుంది. ఇంకా నేను ఇతరులు ఎవ్వరిని ఆశ్రయింపను. మీరు తప్ప నన్ను ఆదుకొనగలిగినటువంటి వారు ఎవరూ లేరు. నా ఎడ అనుగ్రహమును చూపి దైవమును నాకు అనుకూలంగా చేయడానికి, నా అదృష్టాన్ని పండించడానికి మీరే తగినటువంటి వారు స్వామి అని త్రిశంకుడు విశ్వామిత్రునితో పలికాడు. ఇది వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 58వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.